మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య దౌత్య మార్గాలను తెరిచేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు మరోమారు రంగంలోకి దిగారు. తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనున్న నేపథ్యంలో రేపు ఇరు దేశాల ప్రతినిధులను చర్చల టేబుల్ ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పాకిస్తాన్, ఒమన్ వంటి దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఈ చర్చలు సఫలమవుతాయా? అగ్రరాజ్యం పెట్టిన షరతులకు ఇరాన్ తలొగ్గుతుందా? అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇస్లామాబాద్ను వేదికగా చేసుకుని ఇరుపక్షాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిపించాలని మధ్యవర్తులు పట్టుబడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఒక అవకాశం ఇస్తూ తాత్కాలికంగా దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక స్పష్టమైన ప్రతిపాదనతో ముందుకు వస్తేనే శాంతి సాధ్యమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుండడంపై టెహరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. చర్చలకు రావాలా వద్దా అన్న అంశంపై ఇరాన్ పాలకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకా ఖాలీబాఫ్ చర్చల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలగ్గకూడదని భావిస్తోంది. అటు హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు విఘాతం కలుగుతోంది. ఒకవేళ శుక్రవారం నాటి చర్చలు విఫలమైతే ప్రపంచ మార్కెట్లు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్, ముడి చమురు ధరలు భారీగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. అణుశుద్ధి కార్యక్రమం, యుద్ధ నష్టపరిహారం, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంతర్జాతీయ సమాజం మొత్తం ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు చూస్తోంది. రేపటి చర్చలు కేవలం రెండు దేశాల మధ్య సమస్యే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు మధ్యప్రాచ్య శాంతిని నిర్దేశించనున్నాయి.